హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ స్నాక్స్ బాక్స్ కిందైనా లంచ్ బాక్స్ కిందైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ కలిగి ఉన్నాయి. వీటిని పిల్లలకి రోజు గుగ్గిళ్ళు లాగా అలా చేస్తే తినరు కాబట్టి వీటిని స్పెషల్గా ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసి షేర్ చేస్తున్నాను. రెసిపీని ఫాలో అయిపోండి. అదేవిధంగా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ నా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. చూశారు కదా, ఈ కట్లెట్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉన్నాయి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. బాక్స్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తారు. రెసిపీ ఏంటో ఫాలో అయిపోదామా? ఈ రెసిపీ చేసుకోవడం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ కిడ్నీ బీన్స్, రాజ్మా అరకప్పు నీళ్ళలో వేసేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. అదేవిధంగా శనగలు, పుల్ల శనగలు అంటారు కదా, వీటిని కూడా నీళ్ళల్లో వేసేసుకొని ముందు రోజు ఉదయం పూటే నీళ్ళల్లో వేసేసుకొని నానబెట్టుకోండి. ఆ తర్వాత స్ప్రౌట్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కుక్కర్లోకి వేసుకోవాలి. నానబెట్టేసుకున్న రాజ్మా, మొలకలు వచ్చిన పుల్ల శనగల్ని కూడా వేసుకోవాలి. మొలకలు వచ్చిన పుల్ల శనగలు వేసుకున్న తర్వాత ఇందులోనే వేరుశనగ గుళ్ళు 1/3 కప్పు, పావు కప్పు కన్నా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీని వేసుకోవాలి. వీటన్నిటిని కప్పున్నర నీళ్లు వేసేసుకొని ఉడకపెట్టుకోవాలి. 400 ml వాటర్ని వేసేసుకోవాలి. కప్పు లెక్కల్లో అయితే 1.5 కప్పు. ఉడికించుకునే టైంలోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా రాజ్మా వాటర్ని ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ని పడబోయకండి. వాటితో మనము సాంబార్ చేసుకోవచ్చు లేదా పప్పులోకైనా వాడుకోవచ్చు. ఈ రెసిపీకి ఇప్పుడు పడబోయకుండా కొంచెము పక్కన ఉంచుకోవాలి. ఈ వాటర్ని పక్కన ఉంచుకోండి. వీటన్నింటిని జల్లెల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకోండి. ఈ రెసిపీ నేను చూపించడం కోసం ఎక్కువ టైం పడుతుంది, కానీ రెసిపీ ప్రిపరేషన్ తక్కువ టైమే, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, 2 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ ఆల్రెడీ మనం 1 టీ స్పూన్ వేసాము, ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేస్తున్నాను. 3/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారము మనం కర్రీలో వేసుకునే మసాలా కారం. గరం మసాలా 1 టీ స్పూన్. ఇందులో కట్ చేసుకున్న క్యారెట్, పావు కప్పు క్యారెట్, కొత్తిమీర 1 గుప్పెడు వేసుకోండి. వీటన్నింటినీ ఇప్పుడు మిక్సర్ గ్రైండర్లోకి వేసుకొని మిక్సీ వేసుకోవాలి. పలుకుగా మిక్సీ వేసుకోండి. మరి స్మూత్ పేస్ట్ అయిపోతే టేస్టీగా అనిపించదు. ఇంకొక ఇంగ్రీడియంట్ అటుకులు 1/2 కప్పు వేసుకోవాలి. పలుచగా ఉన్న అటుకులైనా వాడుకోవచ్చు, లావుగా ఉన్న అటుకులైనా వాడుకోవచ్చు. వీటిని నీళ్ళల్లో వేసుకొని 2 సార్లు కడిగేసుకోండి. నానిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెసిపీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు రెసిపీ కంప్లీట్ అయిపోయింది అనుకుని స్కిప్ చేసి చూస్తే మాత్రం రెసిపీ పర్ఫెక్ట్గా రాదు. ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ అయిన దానిలోకి ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న ఉడికించుకున్న వాటర్ని వేసుకోవాలి. ఈ ఉడికించుకున్న వాటర్ 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇందులోకి శనగపిండి 1/2 కప్పు వేసుకోవాలి. శనగపిండి 1/2 కప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. అటుకులు వేసినప్పుడే వెంటనే శనగపిండి వేస్తే బాగా మిక్స్ అవ్వదని చెప్పేసి నేను ఇక్కడ సపరేట్గా వేసాను. ఇప్పుడు దీన్ని మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా బాల్ షేప్లో చేసేసుకొని ప్యాటీస్ లాగా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. వీటిని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ఆయిల్తోనే మనము మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. మనం రోజు తినే ఫుడ్లో ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు స్నాక్ ఐటెంగా కూడా ఇలాంటి రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్నో పోషక విలువలు ఉన్న వాటిని మనము ఎక్కువ డీప్ ఫ్రై చేసే కన్నా ఇలా తక్కువ ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ప్యాన్లోకి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ప్యాన్లోకి వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన ఆయిల్లోకి రెడీ చేసేసుకున్న కట్లెట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫ్రై చేయాలి. ఒకవైపు వేగిన తర్వాతనే ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. కంటిన్యూస్గా తిప్పేస్తూ ఉంటే ఈ కట్లెట్స్ విరిగిపోతాయి, షేప్ అవుట్ అయిపోతుంది. అదేవిధంగా రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చినట్లు కూడా అనిపించదు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి.
వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రెసిపీకైనా ప్రిపేర్ చేయొచ్చు, కట్లెట్స్ ఈవినింగ్ స్నాక్ అయినా తినొచ్చు, పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సర్వ్ చేయొచ్చు. వీటిని నేను మైనేస్తో సర్వ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.